హాయ్, గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ నేను ఈరోజు డిపార్ట్మెంట్ కొంచెం ఎర్లీగా వచ్చిన, కొంచెం వర్క్ చేసుకోవాలి, ప్లస్ ప్రజెంటేషన్ సబ్మిట్ చేసేది ఉంది కాబట్టి కొంచెం ఎర్లీగా వచ్చి పని చేసుకోవాల్సి వచ్చింది. ఈరోజు ఈవెన్ ఫ్రైడే అయినా తొందరగా వచ్చి పని చేసుకొని సబ్మిట్ చేసి మళ్ళీ మధ్యాహ్నానికి వెళ్ళిపోతా. వీకెండ్ మూడ్ షురూ అయిపోతుంది. హౌఎవర్ ఐ విల్ షో మై ఆఫీస్ అండ్ వేర్ ఐ సిట్, వాట్ షుడ్ ఐ డూ, వేర్ ఐ డ్రింక్ ద కాఫీ అండ్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఐ విల్ షో యూ రైట్ నౌ. సో ఈ డిపార్ట్మెంట్ ఇది చూడొచ్చు. మన ఇండియన్ సైంటిస్ట్ ఫిగర్స్ ఎవరైనా ఉన్నారంటే మోస్ట్లీ సర్ సివి రామన్ అండ్ సమ్ ఆఫ్ ద మోస్ట్ ఇంటెలెక్చువల్ ఫిగర్స్ అండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ మోస్ట్ ఆఫ్ ద సైంటిస్ట్ ఇక్కడికి వచ్చున్నారు ఎక్సెప్ట్ ఆల్బర్ట్ ఐన్స్టీన్. లెట్స్ గో టు ద మై క్యాబిన్, మై ఆఫీస్. ఈరోజు అంతమంది ఎవరు ఎర్లీగా రాలేదు, ఎందుకంటే ఈరోజు ఫ్రైడే కాబట్టి చాలామంది తొందరగా రారు, నిదానంగా వస్తారు, వెళ్ళిపోతారు. సో ఇది మై ఫ్రెండ్స్ క్యాబిన్. నేను థర్డ్ ఫ్లోర్లో ఉంటా. లెట్స్ గో టు ద. సో నేనుండే థర్డ్ ఫ్లోర్లో ఇది అట్మాస్ఫిరిక్ ఫిజిక్స్ గ్రూప్ అంటారు. మోస్ట్లీ 10 to 12 మెంబర్స్ టు 12 to 15 మెంబర్స్ దాకా ఉండొచ్చు. పైన 3 or 4 క్యాబిన్స్ ఉంటాయి. ఆ క్యాబిన్లోనే వర్క్ చేస్తూ ఉంటాం. ఎవరికి వాళ్ళకి డిఫరెంట్ ఆఫీసెస్ ఉంటాయి. నో ప్రాబ్లమ్ ఫర్ సిట్టింగ్ అండ్ డూయింగ్ వర్క్. సో ఇది మై ప్రొఫెసర్ ఆఫీస్. ఇక్కడ వచ్చేసి ఇది అవుట్ సైడ్ బయటికి వెళ్ళడానికి చెప్పాను కదా. ఈరోజు ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ ఇన్ మై ల్యాబ్. సో ఐ యూస్ టు ఓపెన్. సో ఇది ఫైనల్గా ఇది కిచెన్ ఏరియా వి కాల్ ఇట్. అంటే ఎప్పుడైనా కాఫీ తాగాలనుకున్నప్పుడు ఇమీడియట్గా పెట్టేసుకుని తాగుతాం. ఫైనల్లీ ఇట్స్ మై ఆఫీస్. ఇక్కడ చూడొచ్చు, ఇది వర్క్ స్టేషన్. I used to work some simulations and modeling kind of things. ఇక్కడ వర్క్ చేస్తా. అది నా పర్సనల్ పీసీ, ఎనాలిసిస్ సంబంధించిన దీంట్లో చేసుకుంటా. అది మా సీనియర్ క్యాబిన్. ఇది మై ప్రొఫెసర్స్ యొక్క కో సూపర్వైజర్స్, ప్రొఫెసర్ యొక్క వాళ్ళ ప్లేసెస్ అవి. దట్స్ ఇట్. బట్ మోస్ట్లీ నేను ఇక్కడికి వచ్చానంటే ఐ యూస్ టు హ్యావ్ ఫస్ట్ థింగ్ ఈజ్ దట్ హ్యావింగ్ ఎ పర్ఫెక్ట్ కాఫీ. కాఫీ తర్వాతనే నా డే స్టార్ట్ అవుతుంది, అదర్వైజ్ నో వే. ఎందుకంటే ఫస్ట్ కాఫీ తాగాలి, తర్వాత ఏదైనా ఉంటే తర్వాత వర్క్ చేసుకోవచ్చు. ఇది లిటరల్లీ ఎస్ప్రెస్సో. అరౌండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇటాలియన్ కాఫీ మోస్ట్లీ అందరూ ప్రిఫర్ చేస్తారు. ప్రీవియస్లీ ఐ యూస్ టు డ్రింక్ మోకా కాఫీ. మోకా కాఫీ తీసేసి అది టైం వేస్ట్, చాలా టైం కన్జ్యూమ్ అవుతుందని మా ల్యాబ్ వాళ్ళు డిస్కస్ చేసి తీసుకొచ్చారు. సో టేస్ట్ వైజ్ మాత్రం బాగుంది, బట్ ఐ కాంట్ కంపేర్ మోకా కాఫీ అండ్ మిషన్ కాఫీ. సో లెట్ మీ షో అవుట్ సైడ్ యాజ్ వెల్. నాకు ఎప్పుడైనా సరదాగా బయట వెళ్ళాలనుకుంటే మోస్ట్లీ నేను బయటకు వచ్చేది ఇదే ప్లేస్. ఇదంతా బయట ఏరియా. మీరు ఇక్కడ నుంచి చూస్తే మొత్తం బొలోనియా అంటే మొత్తం కనిపించదు, బట్ మేజర్ ప్లేసెస్ అంటూ కనిపిస్తుంది. బ్యూటిఫుల్ అనమాట. అక్కడ నుంచి చూస్తుంది. ఇట్స్ టూ గుడ్, నో ఇస్ ఇట్. సో ఫైనల్లీ కాఫీ తాగేసేసి ఇంకా వెళ్ళి పని చేసుకోవడం స్టార్ట్ చేస్తే అరౌండ్ మళ్ళీ 1 గంటకు లేస్తా. 1 గంటకు లేసేసి సీరియస్గా మళ్ళీ కొంత తినేసి వచ్చి మళ్ళీ వర్క్ చేసుకొని అరౌండ్ 3 o'clock బయటకు వెళ్ళిపోతాం. వీకెండ్ ఇనఫ్. ప్లానింగ్ టు గో స్విట్జర్లాండ్ మేబీ ఇఫ్ ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ గోస్ వెల్. స్విట్జర్లాండ్ వెళ్తా, లేదంటే ఇంటి దగ్గరే ఉండిపోతా. బాగా ఎండలు కూడా చాలా దారుణంగా ఉన్నాయి కాబట్టి సో బయటికి వెళ్ళడం మంచి పద్ధతి కాదని పెద్దల సూచన. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్, cheers. By the way, I'm recording these videos for my daily memory purpose and future aspects. That's it, nothing else. Okay, bye, ciao.